మళ్ళీ ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలనే దాని మీద నిన్న ఒక కార్యక్రమం పెట్టమని చెప్పారు. దాంట్లో 4 R'లు ఉంటాయి. ప్లాస్టిక్ వాడడం అనేది 4 R'లు. ఆర్లు అంటే ఇంగ్లీష్లో, ఆర్ అంటే ఈఆర్ కాదు, ఓకేనా? ఇంగ్లీష్లో ఆర్. రెఫ్యూజ్, ఆర్ అంటే ఫస్ట్ ఆర్ అంటే ఏంది? రెఫ్యూజ్ అంటే ప్లాస్టిక్ ఎవరండి ఇస్తుర్రు అంటే మనం తీసుకోవద్దు. రెఫ్యూజ్ అంటే తిరస్కరించాలి, మాకు వద్దు అని చెప్పాలి. ఫస్టే అసలు మనకి ఇంట్లో ప్లాస్టిక్ రాకముందే మనం ఏం చేయాలి? మాకు వద్దు, మా ప్లాస్టిక్లో మాకు ఇవ్వద్దు అని రెఫ్యూజ్, మాకు వద్దు అని చెప్పాలి. తర్వాత రెడ్యూస్, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి, ఒక 10 అవసరం ఉంటే కనీసం ఒక 5 తీసుకోవాలను అంటే తగ్గించాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. రెడ్యూస్ అంటే తగ్గించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. తర్వాత రీయూజ్ అంటే ఏం చేయాలి? తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నాము, తగ్గించి తీసుకున్నాం, ఒక 5 బాటిల్లే తీసుకున్నాం, ఒక 10 బాటిల్ అవసరం ఉన్నాయి కానీ 5 తీసుకున్నాం. ఆ 5ని కూడా మళ్ళీ మనం ఏ విధంగా వాడుకోవాలి? ఏదో మనం ఒక థమ్స్అప్ బాటిల్ తెచ్చింటాం, ఎవరో మనకి చుట్టాలు వచ్చిన థమ్స్అప్ బాటిల్ తెచ్చింటాం, అయిపోయింది, మూలకు పడేస్తాం, ఓకేనా? పడేసి ఇంకా ఒక 2-3 బాటిల్ తీసుకుపోయి మన పిల్లలు తీసుకుపోయి రోడ్డు మీద పడేస్తారు. అక్కడ ఏదైనా ఒక పైప్ లైన్ దగ్గర జామ్ అవుతుంది. అట్లా కాకుండా ప్లాస్టిక్ బాటిల్ను మనం ఏ విధంగా వాడుకోవాలి? ప్లాస్టిక్ బాటిల్ను మనం ఇట్లా ఇంట్లోనే ఏదైనా ఒక వస్తువుగా తయారు చేసుకోవచ్చు. మీ ఇంట్లో మీ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం కానీ, మీ పిల్లలకు చెప్పడం. ఇప్పుడు అందరూ కూడా ఫోన్లు వాడుతున్నారు, అందరు తన పెద్ద ఫోన్లోనే, అందరు టచ్ ఫోన్లు అయితే ఇట్లా అంటున్నారు మంచిగా ఇట్లా, ఓకేనా? అందులో యూట్యూబ్ అనేది అందరికి తెలిసిపోయింది. యూట్యూబ్లో ఏ విధంగా వాటర్ బాటిల్తో తయారు చేయాలని చూస్తే మస్తు వీడియోలు వస్తాయి, ఓకేనా? మీ దగ్గర ఉన్నటువంటి బాటిల్ సైజుని బట్టి పెద్ద బాటిల్ ఉంటే పెద్ద బాటిల్కి సంబంధించిన వీడియోలు వస్తాయి, చిన్న బాటిల్కి సంబంధించిన వీడియోలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, ఇట్లాంటి ప్లాస్టిక్ సంబంధించి మీరు ఆ బాటిల్ బయట పడే